పులివెందుల ఈ ఊరంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఈ ఊరు నుంచి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ముఖ్యమంత్రులుగా మన రాష్ట్రాన్ని పాలించారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల హోదాలో ఉండి వారి హయాంలో సొంత ఊరు పులివెందులకు కనీసం తాగునీరు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పులివెందులకు శాశ్వత తాగునీటి స్కీమ్ను విజయవంతంగా పూర్తి చేస్తోంది. జగన్ జమానాలో తన సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. కనీసం నీటి ఇబ్బందులు కూడా తీర్చకుండా ఓట్లు వేసిన ప్రజలను మోసం చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం రాజకీయాల కన్నా ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని భావించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో పులివెందుల నియోజకవర్గం పరిసర ప్రాంత ప్రజల దాహార్తి తీరుస్తున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మెగా వాటర్ గ్రిడ్ పథకంపై దృష్టి సారించి జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల కింద 280 కోట్ల కేటాయింపులు చేశారు. పులివెందుల పట్టణం, గ్రామీణం, సింహాద్రిపురం మండలాల్లో 100% పనులు పూర్తి చేయటం విశేషం. పులివెందుల పులి అంటూ అభిమానులు గోల చేయడం తప్ప తన సొంత నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చడంలో కూడా జగన్ విఫలమయ్యారు. ముందు ఆయన తండ్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అదే పులివెందులకు ప్రాతినిధ్యం వహించారు. వైఎస్ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి పులివెందులలో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. జగన్ రెడ్డి 5 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ సొంత నియోజకవర్గంలో నీటి కష్టాలను తీర్చలేకపోయారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో కానీ సొంత ఊరు పులివెందుల ప్రజలకు శాశ్వత తాగునీటిని అందించలేకపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2 సార్లు సీఎం అయినా, జగన్ రెడ్డి ఒకసారి సీఎం అయినా పులివెందుల ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు తప్పలేదు. వేసవికాలం వస్తే చీనీ తోటలు, అరటి తోటలకు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. అలాగే పులివెందుల ప్రాంతంలో వేసవి వస్తే తాగునీటి సమస్య కూడా అలాగే ఉంటుంది. ఈ నేపథ్యంలో 2014-19 మధ్య కాలంలో పులివెందుల రైతులు సాగునీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని తోటలు ఎండిపోతుంటే అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు గండికోట ప్రాజెక్టు నుండి కృష్ణా జలాలను పులివెందులకు అందించి రైతులను గట్టెక్కించారు. పులివెందుల నుంచి రాజకీయంగా తమకు ఒరిగేదేమీ లేదని చంద్రబాబుకు బాగానే తెలుసు. అయినా సరే కూటమి ప్రభుత్వం రాజకీయాలు పట్టించుకోకుండా, ప్రాంతీయ భేదాలను చూడకుండా ప్రజల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పని చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కేంద్రం అందిస్తున్న సహకారంతో ప్రాధాన్యత ప్రాజెక్టులను గుర్తించి అక్కడ పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలో జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా కూటమి మార్క్ పాలనతో తాగునీటి కష్టాలను తీర్చడం విశేషం. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార కింద రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన తాగునీటి ప్రాజెక్టులను పవన్ కళ్యాణ్ పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభించి నిర్లక్ష్యం చేసిన పథకాలకు సైతం ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి పనులు చేసేలా సీఎం చంద్రబాబు సహకారం అందిస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను తిరిగి గాడిలో పెట్టి వేగవంతంగా పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 426 కోట్ల విలువైన 96% పనులు పూర్తి చేసి నిబద్ధత చాటుకుంటున్నారు. 7 మండలాల పరిధిలో 5.5 లక్షల మంది ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో 480 కోట్ల అంచనా వ్యయంతో జల్ జీవన్ మిషన్ కింద ప్రారంభమైన పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ పథకం పనులు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సమృద్ధిగా ఉన్నప్పటికీ
పనులను ముందుకు తీసుకెళ్లే అంశంలో శ్రద్ధ చూపలేదు. చేపట్టిన పనుల్లో కూడా నాణ్యత లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జల్ జీవన్ మిషన్ పనుల మీద జరిగిన తొలి సమీక్షలోనే పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పథకాలను సైతం ప్రాధాన్య క్రమంలో ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి జల్ జీవన్ మిషన్ గడువు కూడా పూర్తి కావడంతో కేంద్రం వద్ద ఉన్న మిగులు నిధులు ఖర్చు చేసేందుకు వీలు లేకుండా పోయింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి నాయకులు చేసిన ప్రయత్నాలతో జల్ జీవన్ మిషన్ ను మరో 4 ఏళ్ల పాటు పొడిగించేందుకు కేంద్రం అంగీకరించింది. పులివెందుల మెగా తాగునీటి సరఫరా పథకం తిరిగి ఊపిరి పోసుకుంది. పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో 280 కోట్లు ఒక్క పులివెందుల పథకానికే కేటాయించి వేగంగా పనులు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో అరకొర పైప్ లైన్లు వేయడం మినహా పెద్దగా పనులేమీ పూర్తి కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత 96% పనులు పూర్తి చేశారు. అందులో పులివెందుల, సింహాద్రిపురం మండలాలకు ఇప్పటికే ఈ పథకం ద్వారా తాగునీరు అందుతోంది. పులివెందుల పట్టణానికి సంబంధించిన పనులు కూడా 100% పూర్తయ్యాయి. లింగాల మండలం పరిధిలో 27 ఆవాసాలకు గాను 24 ఆవాసాలకు త్వరలో తాగునీరు అందుతోంది. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో కీలకమైన ఇంటెక్వెల్ పునరుద్ధరణ పనులు పూర్తి కాగా 65 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి ప్లాంట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. 1111 కిలోమీటర్ల పైప్ లైన్ కు గాను 1106 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. ఓవర్ హెడ్ ట్యాంకులు, గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్ల నిర్మాణం కూడా దాదాపు తుది దశకు చేరింది. కూటమి ప్రభుత్వం తాగునీరు వంటి ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చేందుకు రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లాలని సీఎం, డిప్యూటీ సీఎం చేసిన నిర్దేశం మేరకు పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ పనులను గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులు వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. దశాబ్దాలుగా నీటి కష్టాలను ఎదుర్కొంటున్న పులివెందుల పరిసర ప్రాంతాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు 280 కోట్లు ఖర్చు చేసిన కూటమి ప్రభుత్వ సంకల్పానికి ఆ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్రావతి ప్రాజెక్టుకు లింకప్ చేసి పార్నపల్లి దగ్గర అతిపెద్ద వాటర్ ప్లాంటును నిర్మించారు. అక్కడి నుండి 155 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు ఏర్పాటు చేసి పులివెందుల ప్రాంతంలోని 15 క్లస్టర్లుగా విభజించి 7 మండలాల పరిధిలో 299 గ్రామాలకు 24 గంటలు స్వచ్ఛమైన తాగునీటిని అందించనున్నారు. పులివెందుల మున్సిపాలిటీతో పాటు లింగాల, సింహాద్రిపురం, తొండూరు, వేముల, వేంపల్లి, చక్రాయపేట మండలాల్లో అన్ని గ్రామాలకు ఈ తాగునీటి సరఫరా జరగనుంది. ఈ మెగా వాటర్ గ్రిడ్ పనులు, పైప్ లైన్ల పనులు ఇప్పటికే 95% పూర్తయ్యాయి. చక్రాయపేట మండలంతో పాటు మరికొన్ని గ్రామాల్లో పైప్ లైన్ పనులు చివరి దశలో జరుగుతున్నాయి. ఏజేఎం నిధుల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో అప్పట్లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేయబడింది. అప్పుడే కూడా పునాది వేయబడింది. అయితే 2024కు గాను 188 కోట్ల వర్క్ కంప్లీట్ అయింది ఫైనాన్షియల్ గా. ఆ తర్వాత నేటికి అనగా 2026 ఆగస్టు 25వ తారీఖుకి ఒక 198 కోట్లు వెరసి 400 కోట్ల దాకా పనులు వేగవంతమయ్యాయి, పనులు జరిగాయి. అందులో పైప్ లైన్ 1100 కిలోమీటర్ల పైప్ లైన్ గాను ఒక 2 కిలోమీటర్ల పెండెన్సీ మాత్రమే ఉంది. అలాగే కమిషనింగ్ కూడా ఒక 100 గ్రామాలకు 299లో 100 గ్రామాలకు కమిషనింగ్ అయ్యింది. 50 గ్రామాలకు కంటిన్యూస్ గా సప్లై చేస్తున్నాము. అది కాకుండా మున్సిపాలిటీ, పులివెందుల మున్సిపాలిటీకి ప్రతిరోజు 13 MLD వాటర్ ని జనవరి నుంచి ఇస్తున్నాం. ఈ వాటర్ గ్రిడ్ కు సంబంధించి పులివెందుల ప్రాంత 7 మండలాల పరిధిలోని గ్రామాల్లో ప్రతి పల్లెల్లో రోజు ప్రతి ఒక్కరికి 100 లీటర్ల నీరు ఇచ్చే విధంగా డిజైన్ చేశారు. సెప్టెంబర్ కు 100% పనులు పూర్తి చేసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా శాశ్వత నీటి పథకాన్ని ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. దాదాపు మనకు 50,000 హౌస్ హోల్డ్ కనెక్షన్స్ ఇచ్చేదానికి
జల్జీవన్ మిషన్ కింద ఈ పథకం 480 కోట్లతో మంజూరైంది. దీంట్లో ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ ఇచ్చి వాటర్ సప్లై చేయడానికి ప్రధాన ఉద్దేశం. ప్రధాని నరేంద్ర మోడీ గారి జల్జీవన్ మిషన్ యొక్క ఉద్దేశం ఇది. తర్వాత వచ్చేసి ఈ పనుల కింద దాదాపు 155 కిలోమీటర్ల మెయిన్ ట్రంక్ వరకు పూర్తి కావడం జరిగింది. ఇది వచ్చేసి పార్నపల్లి నుంచి చక్రాపేట మండలం వరకు పూర్తి చేయడం జరిగింది. దీంట్లో 140 కిలోమీటర్ల వరకు టెస్టింగ్ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ టెస్టింగ్ వరకు జరుగుతూ ఉంది. ఈ సెప్టెంబర్ నెలాఖరు లోపల మొత్తం కూడా పనులన్నీ కూడా పూర్తి చేసి వాటర్ చేయడానికి సిద్ధం చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకు చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచి మనము ఈ వాటర్ను డ్రా చేసుకొని అక్కడ 65 MLD కెపాసిటీ తోటి ఒక ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏ అంశాన్ని రాజకీయ దృక్కోణంలో చూడటం లేదు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ప్రజల బాగోగులు తమకు ముఖ్యమని తేల్చి చెబుతోంది.